రేవంత్ ఓవైసీకి ఇచ్చినటువంటి ఆఫర్, మా పార్టీలోకి వచ్చేసి నీకు తగిన అవకాశం ఇస్తానంట. నా పార్టీ బాగుంది, మనం స్నేహంగా ఉందామని చెప్పడం. ఓవరాల్గా ఎవరి గేమ్ వాళ్ళదే. హైదరాబాదులో ఎట్లాంటి గొడవలు ఉండాలంటే, మత కలహాలు లేకుండా, ఒకనాడు ఉన్నటువంటి తరహాలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఓవైసీతో స్నేహం చేయాలి. కేసీఆర్ చేసిందా అదే కారణం, ఇప్పుడు రేవంత్ చేసిన అదే కారణం. అంటే స్కిన్ సేవింగ్ మెకానిజం, తమని తాము కాపాడుకోవడం. అదే సందర్భంలో ఓవైసీకి తెలుసు, మత ఘర్షణ లాంటి సృష్టించి వాదం చేస్తే అరెస్టులు, జైళ్ళు ఇది చుట్టూ తిరగాల్సిందే తప్పించి పబ్లిక్లో ఉండదు. ఇప్పుడు పాత బస్తీలో ఉన్నటువంటి పబ్లిక్ ఖచ్చితంగా ముస్లింలు అనేవాళ్ళు యాక్సెప్ట్ ఓవైసీ ఇంకెవరిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి అది కొనసాగాలంటే ప్రభుత్వం చేత పనులు చేయించాలి. ఆ నియోజకవర్గంలో జరిగే పనులన్నీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట ఎట్లాంటివి వస్తున్నాయో అట్లాగే ఇక్కడున్న ప్రజలకి రావాలి. అది తెప్పించాలంటే ప్రభుత్వంతో